ఆగు ఆగు స్టాప్ ఆగు. ఆగండి స్నేహితులారా. మీ కారు మీద మా ఇద్దరి బొమ్మలు ఎందుకు వేసుకున్నావు? ఇది చాలా పాత కారు. దీనికి నేను పెయింట్ వేసుకుని కొత్త కారులో మార్చేశాను. ఇప్పుడు దీంతో వెళ్లి నేను దొంగతనాలు చేస్తాను, నేరాలు కూడా చేస్తాను. వెళ్ళిన ప్రతి చోట మీ ఫోటో చూసి మీరే చేసి ఉంటారని అందరూ అనుకోవాలి కదా. భలే సరదాగా ఉంటుంది. జాన్, నువ్వు ఈ కారులో వెళ్లి దొంగతనాలు చేస్తే మర్యాదగా ఉండదు. మేము నేను వెంటనే జైలుకి పంపిస్తాం. అరే పతులు, చింగం గారికి ఫోన్ చేయి. ఆగండి ఆగండి ఆగండి. చింగం గారికి ఫోన్ చేయకండి. నేను ఈ కారు కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ 10,000 రూపాయలు మీరిద్దరూ ఇచ్చి ఈ కారును కూడా తీసుకోండి. ఈ కారుతో వెళ్లి నేను దొంగతనాలు చేయకపోతే ఈ కారుతో నాకు పనియే ఉంది. 10,000కి కారు ఇచ్చేస్తాడా? పతులు ఏమంటావు? అది అంటే కలిసి వచ్చిందంటాను. 10,000కి కారు వస్తుందంటే మనం ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు కదా. తప్పకుండా ఖర్చు పెడదాం. ఇదిగో నీకు రావాల్సిన 10,000. కానీ ముందుగా మేము ట్రయల్ రన్ చేసుకుంటాం. ఓకే, అలాగే. పతులు, నువ్వు డ్రైవ్ చేయి. మోటు, నువ్వు వెనకాతల కూర్చో. అరే, ఇంజిన్ ఆన్ అవ్వడం లేదేంటి? అసలు సౌండ్ కూడా రావడం లేదు. ఇది సౌండ్లెస్ కారు పతులు. ఇంజిన్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ముందు నువ్వు గేరు మార్చు, బండి నడుపు. లెట్ స్టార్ట్. వా, భలే కారు. అసలు శబ్దమే రావడం లేదు. చీమలా నడుస్తోంది. ఓకే, బై బై, ఆల్ ద బెస్ట్. దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మోటు పొతులను తెలివిగా డిమ్కి కొట్టించావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ రోజు మనం జాన్ని డింకే కొట్టించాము. 10,000 రూపాయలకి కారు కొట్టేశాము. ఈ కారు మన సొంతం అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అరే పతులు, మన కార్ని టీ కొట్టు బాబాయ్ కొట్టు ముందు ఆపు. చూడు, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళకే మన కారు చూపిద్దాం. అరే, ఈ కారు బ్రేకులు పని చేయడం లేదు. అరే, అలా చూడండి, మోటు పొతులు కారులో వెళ్తున్నారు. లగాయతు, మోటు పతులు కారు ఎప్పుడు కొన్నారు? ఓయ్ మోటు పొతులు, ఆగండి ఆగండి. ఓయ్ మోటు పొతులు, ఆగండి తమ్ముళ్ళు, ఆగండి. ఆగుతాం తమ్ముళ్ళు. అరే పతులు, వాళ్ళందరూ మన ఆగమని చెప్తున్నారు. త్వరగా బ్రేక్ వెయ్యి. అరే, బ్రేక్ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు స్టీరింగ్ కూడా పని చేయడం లేదు. అరే మీరందరూ పక్కకి తప్పుకోండి. ఈ కారుకి బ్రేకులు పనిచేయటం లేదు. తప్పుకోండి, తప్పుకోండి. అయ్యమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, మేము ఈ కార్ని జాన్ దగ్గర 10,000 ఇచ్చి కొన్నాం. కొన్నప్పుడు ఇది బాగానే పనిచేసింది. కానీ ఇప్పుడు ఇంజన్, బ్రేక్, స్టీరింగ్, గేర్ ఏది పనిచేయటం లేదు. ఉండండి చూస్తాను. ఓయ్ తమ్ముళ్ళు, లోపల ఏమైనా ఉంటాయి కదా అసలు పనిచేయడానికి. కానీ ఇంజిన్ లేకుండా ఈ కారు ఎలా నడిచింది? జాన్ మిమ్మల్ని బాగా పిచ్చివాళ్ళని చేసి ఈ కారు అమ్మేశాడు. ఖచ్చితంగా అతని చెంచాల్లో ఎవరో ఒకరు ఈ కారు లోపల ఉండి ఈ కార్ని నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం నేను ఇంతకు ముందు కూడా సాల్వ్ చేశాను. నేనిప్పుడే జాన్ దగ్గరికి వెళ్లి నడుం విరగొట్టి కుర్మా చేసేస్తాను. మోటు ఆగు. మోటు, వాడు తెలివితేటలు ఉపయోగించి మనల్ని చవటల్ని చేశాడు. మనం కూడా తెలివితేటలు ఉపయోగించి వాడి దగ్గర నుంచి మన డబ్బుని తీసుకుందాం. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు, ఏం చేయాలో చెప్పు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, వినండి. ఇంకా సేపట్లో మోటు పొతులు మనతో పోరాటానికి వస్తారు. వాళ్ళ డబ్బులు తిరిగి తీసుకోవాలని ప్రయత్నిస్తారు. వాళ్ళని స్వాగతించడానికి పూర్తిగా తయారుగా ఉండండి. వాళ్ళు నా కళ్ళ ముందు రావడానికి వీల్లేదు. నేను మీకు ఏమి నేర్పించానో వాళ్ళ మీద ప్రయోగించండి. గుర్తుందా? గుర్తుంది బాస్, అంతా గుర్తుంది. అయితే ఒకసారి చెప్పండి. చెప్పడం ఏంటి బాస్?
చేసి చూపిస్తాం. ఒక్క నిమిషం. ప్రయోగించమన్నది వాళ్ళ మీద, నా మీద కాదు. నన్ను వదిలిపెట్టండి, వదలండి, వదలండి. వాళ్ళ కదా ఇదంతా చేయమన్నది. నన్నెందుకు కొడుతున్నారు? నన్ను ఎందుకు కొడుతున్నారు? అరే నన్ను ఎందుకు కొడుతున్నారో చెప్పండి. అలాగే, ఓకే ఓకే, అలాగే. పతులు ఫోన్ చేశాడు. తను టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గర ఆగాడట. టీ తాగి వెనక్కి వచ్చేసరికి కారులో ఇంజిన్ ని ఎవరో దొంగలించాడట. అతనేదో ఒక పాత ఇంజిన్ కొని ఆ కారుకు పెట్టాడంట. అరే వాళ్ళు ఎంత తెలివి తక్కువ దద్దములు. వాళ్ళకసలు అసలు విషయం తెలియలేదు. పతులు అంటున్నాడు వాళ్ళకి మనం అమ్మిన కారు చాలా అద్భుతంగా ఉందని. దాని బాడీ ఎంత లైట్ గా దృఢంగా ఉందంటే ఏ రేసులోనైనా అది ఫస్ట్ వచ్చేస్తుందట. వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ కి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ప్రైజ్ 25 కోట్ల రూపాయలు. ఈ పతులు అనుకుంటున్నాడు అందులో తనే గెలుస్తానని. పదండి వాళ్ళ కార్ రేస్ ప్రాక్టీస్ ఎలా ఉందో చూద్దాం. అద్భుతం బాస్. డాక్టర్ జట్కా, జాన్ వచ్చేస్తున్నాడు. ఉయ్, ఇలా చూడు మిత్రమా, నీ కారు వెనకాల నా కారు కూడా ఉంది. ఈ రాడ్ సహాయంతో నీ కారుని నా కారుకి అటాచ్ చేశాను. నేనిప్పుడు నా కారుని వేగంగా నడుపుతాను. ఇంజిన్ లేని నీ కారు కూడా నా కారుతో సమానంగా వేగంగా నడుస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి ఈ పోటీలో మీరే గెలిచినట్టు కనిపిస్తుంది. నేను బాక్సర్ మా కార్లని వెనకాలుంచుతాం. చూసే వాళ్ళకి అప్పుడే మీరు గెలిచినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ రాడ్ దూరం నుంచి కూడా కనిపిస్తుంది కదా. జాన్కి ఈ విషయం తెలిసిపోతుంది. డాక్టర్ జట్కా తన కారుతో మా కారును పుష్ చేస్తున్నాడని. ఓయ్ స్నేహితుడా, దీంతో ఈ రాడ్ 3-4 గంటల పాటు కనిపించదు. అంటే ఇన్విజిబుల్ అన్నమాట. ఇలా చూడు. ఓకే పదండి, రేస్ మొదలు పెడదాం. ఆన్ యోర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. ఎక్కడ జరుగుతుంది కార్ రేస్? అతడికి ఈ కారు చాలా వేగంగా నడుస్తుంది. దీనిలో పాత ఇంజిన్ పెట్టారన్నారు కదా, అయినా కారు ఎంత వేగంగా వెళ్తుందేంటి? వెల్కమ్ జాన్. అరే నువ్వు చాలా అద్భుతమైన కారును మాకు అమ్మావు. దీని బాడీ ఎంత లైట్ గా ఉందంటే ఇది గాల్లో విమానంలో తేలిపోతుంది. కారాబండి, కారాబండి, కారాబండి ప్లీజ్. అరే రేస్ అయిపోగానే ఆపుతా ఉండు. అరే ఈలోగా నేను పచ్చడైపోతాను. వాడు చేసిన చీటింగ్ కి సరైన శిక్ష పడింది. పద ఇప్పుడు వాడిని పైకి లాగేద్దాం. ఓటు పతులు నన్ను క్షమించండి. నా కారు నాకు తిరిగి ఇచ్చేయండి. కానీ జాన్ ఎందుకు? ఈ కారు మా తండ్రి గారు చనిపోయిన చివరి జ్ఞాపకం. నాన్న సారీ, నీ కార్ని నేను అమ్మేశాను. ప్లీజ్ నా కార్ని నాకు తిరిగి ఇచ్చేయండి. మీ 10,000 రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తాను. అరే మేము దీని మీద ఇంకో 10,000 ఖర్చు పెట్టాం. ఈ కారులో కొత్త ఇంజిన్ కూడా పెట్టించాం కదా. ప్లీజ్ కావాలంటే 20,000 తీసుకోండి. నా కారు నాకు తిరిగి ఇచ్చేయండి. మా నాన్న చివరి జ్ఞాపకం అని చెప్పారు కదా, మీరు ఒప్పుకోండి. ఓకే ఓకే జాన్, సరే ఇచ్చేస్తాంలే. ముందు నువ్వు ఆ ఏడు పాపు. మాకు ఈ రోజే అర్థమైంది నీలో కూడా మానవత్వం దాగి ఉంది అని. హలో డాక్టర్ జట్కా, మేము జాన్ డెన్న వైపుకి వెళుతున్నాం. మీరు కూడా రండి. ఈ కార్ని ఆయన తిరిగి కొనేసుకున్నారు. ఓకే, మిషన్ కంప్లీట్ అయిపోయింది తమ్ముళ్ళు. సరే సరే, డబ్బులు తీసుకెళ్దాం. రాడు కనిపిస్తోంది. ఇదిగో ఇదిగో మీ డబ్బు తీసుకోండి. థ్యాంక్ యూ మోటోపతులు, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి వాళ్ళు. బాయ్ 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 బాయ్. పదండి మనం ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి వద్దాం. అరే ఈ కారు స్టార్ట్ అవడం లేదేంటి? ఒక్కసారి ఇంజిన్ చెక్ చేయండి.
ఇంజన్ లేదు బాస్, ఇంజన్ లేనే లేదు. యా, ఏంటి నన్ను బోల్తా కొట్టించాడు. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ చీటింగ్ మోటు పత్లు. చీటింగ్ చేసింది వరల్డ్ ఇన్స్పెక్టర్ గారు. 10,000 రూపాయల కార్ని 20,000 రూపాయలకు అమ్మేశారు. అరే, మిగిలిన 10,000 పురిపురి నగరంలోని పేద ప్రజలందరికీ భోజనం పెట్టించడానికి పనికొస్తాయి. పద, జైలుకు వెళ్దాం. కానీ ముందుగా ఆన్ ద స్పాట్ పనిష్మెంట్. నేను ఒప్పుకోను. దిస్ ఈస్ నాట్ ఫేర్.